వెల్కమ్ బ్యాక్ టు దీపపునాన్న వ్లాగ్స్. ఈరోజు అయితే శనివారము. సో సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మా పాపకు వేరే బాగలేదు. నేను ఒక బలమైన కోరిక కోరుకున్నా. సో అది జరగాలి అని చెప్పి స్టార్ట్ చేద్దామని చెప్పి స్నానం చేసి మొత్తం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశా. ఇప్పుడైతే ఫస్ట్ వర్షం వచ్చేలాగా మూసుకొని ఉంది. పూలు తీసుకొని రావాలి. ఆఫ్టర్నూన్ 2:30 అవుతాను టైము. ఇప్పుడు అనుకున్నా చేద్దాము అని చెప్పి. అందులో వేరే నాకు పీరియడ్ అయితే అయిపోయింది. సో అందుకనే స్టార్ట్ చేద్దాము, ఒక వారం ఎక్స్ట్రా కలిసి వస్తుంది కదా అని చెప్పి అనుకున్నా. దేవుడు ఎంతవరకు అనుకూలిస్తాడో చూడాలా. మా పాపకు చూడండి ముక్కు తగిలింది. బర్త్డే అయిన 3 డేస్కి 2 డేస్ నుంచి ఫీవరు, జలుబు అన్నీ ఒకటేసారి వచ్చినాయి అన్నమాట. సో ఇంకా అయితే అంటే రెడీ చేసి పెట్టుకున్నా. అంటే ముడుపు కట్టేదానికి గంధం బట్ట కావాలి కదా. బియ్యం నానేసిన, స్నానం చేసి ఇంకా ఇల్లు అంత క్లీన్ చేయాలి. అంటే తుడచలేదు, ఎందుకంటే పాపకు బాగాలేదు. మార్నింగ్ లేలేకపోతున్నా, నైట్ అంతా పడుకోవట్లేదు. మోషన్స్ అందులో వేరే 4 డేస్ నుంచి. నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళినా, బట్ తగ్గలేదు. ఫీవర్ అయితే తగ్గిపోయింది. జలుబు తగ్గడానికి కూడా చూడండి ముక్కు తగిలించుకొని చాలా కష్టపడుతుంది. అసలు ఈ పాప ఇట్లా ఉండడం బట్టి నాకు అన్నం ఆకలి అయితే లేదు. అసలు టెన్షన్ అంటే టెన్షను. బిడ్డలకు బాగాలేకపోతే అంతే, ఏ తల్లికైనా ఏం చేయలేం కదా. మోషన్స్కి నేనైతే ఇదేమి ఫస్ట్ జిలేబీ తినిపించిన, పట్టేస్తాయని చెప్పి లేదు, పోలేదు. నెక్స్ట్ గులాబ్ జాము తినిపించిన, పోలేదు. దానిమ్మ సిప్ ఉంటుంది కదా, అంటే తోలు, దానిది కూడా తినిపించిన, పోలేదు. దానిమ్మ గింజలు తినిపించిన, పోలేదు. ఈరోజు మార్నింగ్ నిన్న సపోటా తినిపించిన, పోలేదు. బట్ ఈరోజు మార్నింగ్ సపోటా జ్యూసు, దానిలోనే దానిమ్మది తొక్కేపించి జ్యూస్ చేయించుకొని వచ్చి తాపించిన. ఓకే, ఇప్పుడు వరకు అయితే మోషన్ కాలేదు. చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. కానీ బిడ్డలు పెట్టుకొని చేయకూడదు అని అనుకున్నా, నాకు కుదరదులే అని చెప్పి. మనిషి తలుసుకుంటే ఏది చేయలేదంటూ ఏది ఉండదు. అందులో వేరే బిడ్డల కోసము అని అంటే కంపల్సరీగా ఏ తల్లైనా చేయనే చేస్తుంది. అందుకని నేనైతే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడైతే స్నానం చేసిన. అది గంధం బట్ట కోసం అయితే బట్ట అయితే నానబెట్టిన, గంధం లేదు. ఇప్పుడు అన్నీ బయటికి వెళ్ళి తీసుకురావాలి. అందులో వేరే ఇప్పుడు తీసుకొచ్చి సాయంత్రం 5 o'clockకి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. పిల్లలకు కూడా స్నానం చేయించి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. వీడియో తీస్తానో లేదో కూడా తెలియదు. ఆ టైంలో అయితే అయిపోయినాక అయితే తీస్తాను, ఎందుకంటే పిల్లలతో చాలా కష్టము. పునర్నవి కూడా ఇంట్లోనే ఉంది. ఇప్పుడైతే పూలు, తులసి హారము, ఇంకా నువ్వుల లడ్డు చేయాలి కదా దేవునికి. అవి ద్రాక్ష అయితే నల్ల ద్రాక్ష, ఇవన్నీ తీసుకురావాలి. వెళ్ళి ఇవన్నీ తీసుకొస్తాను. బండ్లో వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే చిన్న పాప ఉంటుంది. కావేరక్క వేరే లేదు, ఊరికి వెళ్ళింది. అందుకే అన్నము నైట్కి వంట కూడా చేసేసిన. ఇప్పుడే చేసి పాత్రలు కడిగేసి అన్నీ నీట్ చేసేసిన. ఎందుకంటే ఆ టైం అయిన తర్వాత ఎట్లుంటామో తెలియదు కాబట్టి. నేనైతే ఫాస్టింగ్ లేను, ఎందుకంటే నేను ఇప్పుడు అనుకున్నా చేద్దాము అని చెప్పి. కాబట్టి నేనైతే ఫాస్టింగ్ లేను. చూడాలా, ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా కాదు, మనం భక్తితో పూజ చేయాలా. నా బిడ్డల కోసం కాబట్టి నేను చేస్తా. చూడాలి ఎంతవరకు అవుతుంది ఏమైనది. 2:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఆటోకి వెళ్ళి పూలు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు నేను. హాయ్ చిన్ని. అది పునర్నవికైతే అన్నం కలిపించేసిన. కింద పిల్లతో ఆటలాడుతా, వేరే పాపతో ఆటలాడుతా తింటుంది. సో ఇప్పుడు నేనైతే మొత్తం అన్నీ తీసుకొచ్చేసి తర్వాత మాట్లాడతా. వర్షం వచ్చేలాగా ఉంది. మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయిందనమాట. దీపాలు కూడా దేవునికి అది తీసేయంగా. ప్రిపరేషన్ అయితే రెడీ చేసి పెట్టిన. సో ఇప్పుడైతే దేవునికి అలంకరణ చేయాలా, ప్లస్ దీపాలు కూడా అన్నీ చేసి పెట్టేసిన. వడపప్పు, పానకము, చలిమిడి కూడా చేసేసిన దేవునికి. అవి పోతాయి, నువ్వు గమ్మునుండు. అన్నీ రెడీగా పెట్టిన. ఇప్పుడు ఫస్ట్ అయితే ముడుపు కట్టేసి అలంకరణ అయితే ఇట్లా చేసినాము ఎంట్రన్స్ ఫోటోకి. సో కింద అయితే దీడ చిన్న విగ్రహం మొన్న తిరుపతి నుంచి తెచ్చినా కదా, సో అది ముడుపు కట్టి పెట్టిన. ఇది పెండి దీపాలు అయితే అసలు మా పాప ఈడే ఉంది చూడండి, అసలు వదులుతలేదు చేసేదానికి. సో నాకు ఎంత వీలైతే అంత చేస్తున్నా. దేవుడు ఏం చేస్తాడో చూడాలి, రేపే తెలిసిపోతుంది దీని రిజల్ట్ కూడా. ఇది మొత్తానికైతే పునర్నవి చూడండి, ఏదేదో ప్రయోగాలు చేస్తాను. నేనైతే ఇవి చేసి నాకు వీలైనంత దీనిలో చేసిన. దేవుడు ఏం చేస్తాడో చూడండి. ఇది మొత్తానికైతే. సో ఈ పిల్లోళ్ళని పెట్టుకొని ఈ వ్రతాలు ఇట్లాంటివన్నీ కుదరవు. బట్ నేను చెయ్యాలా అని మధ్యాహ్నం అనుకున్నా, చేసే తీరాలా అని చెప్పి చేసిన. చూడాల దేవుడు ఎంతవరకు నా కోరికను నెరవేరుస్తాడో తెలుస్తుంది. అది జరిగిన తర్వాత కూడా చెప్తా, అప్డేట్ ఇస్తా మీకు.
సో ఇది ఈ వ్లాగ్ అయితే. సో అన్నము ముల్లంగి చట్నీ కూడా చేసేసిన అనమాట. మళ్ళీ పాప ఏడిస్తే కష్టం కదా అని చెప్పి పాపకు మోషన్స్ తగ్గినాయి కొంచెము, బట్ చూడాలి ఇంకా ఇప్పటివరకు అయితే 2 times అయింది. ఇంకా కాకపోతే మంచిది, చూద్దాం. దేవునికి పూజ చేసిన అన్నీ అయినాయి, ఏమవుతుందో. మండే అయితే అప్డేట్ ఇస్తాను దీనిది, ఈ వ్రతంది. చూద్దాం నాకైతే జరిగిందా లేదా అనేది కూడా చెప్తాను నేను. ఇది నాకైనంత నేను చేసిన, భక్తితో చేయాలా అని అనుకుంటా నేనైతే. ఇవి చదవాలా, ఇట్లే చేయాలా అట్లే చేయాలా అని అయితే నేనేం పాటించను. నేను అనుకున్న వర్షం వచ్చేస్తుంది, పిల్ల తడిసిపోతుంది అని అనుకున్నా, బట్ పోయినా ఎట్లో అట్లా పోయి అన్నీ తీసుకొచ్చిన. దేవుడు చేసే మార్గం చూపించినాడు కాబట్టి నేను నా దగ్గర ఏమేమి లేవు అన్నీ ఒకే దగ్గర దొరికేటట్టు చేసినాడు అనమాట. సో అదొక్కదానికి ఫుల్ హ్యాపీ నేను. చూడాలా నా కోరిక ఎంతవరకు నెరవేరుతుంది ఏంది అనేది చూడాలా. మా పాప మెయిన్ హెల్త్ గురించి చేయాలా నిన్ననే అనుకున్నా, బట్ కుదరతుందో లేదో అని అనుకున్నా. మార్నింగ్ అనుకోలే, ఆఫ్టర్నూన్ అనుకున్నా, చేసేసిన. బట్ చూద్దాం ఏం తీరుస్తాడా ఏం చేస్తాడో వెంకటరమణ స్వామి. సో ఇది ఈ వ్లాగ్. పునర్నం అయితే ఆల్రెడీ తింటుంది. ఈ బట్టలన్నీ మర్తేయాలా, ఆల్రెడీ ఇంకా బయట బట్టలు ఉన్నాయి అవన్నీ తీసుకురావాలా. ఇది ఈ వీడియో. తీసాను నేను చెప్పాలా, ఏంది అదేంటివి అది. ఈ వీడియో ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. రా, ఈటికి వచ్చి బాబాయ్ చెప్పు. ఇది జుట్టు వేసుకొని